ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఏడాది కావస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ ఓడిపోయి టీడీపీ నేతృత్వ కూటమి గెలిచింది. సంక్షేమానికి పెద్దపీట వేసినా జగన్ గెలవలేదు. జగన్ చేసిన అరాచకాలే ఓటమికి కారణమని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉండగా, మూడు పార్టీలు కలవటం వల్లే పరాజయం పాలయ్యారని కొందరంటారు. ఎన్నికల్లో జగన్ పార్టీకి 40% పైగా ఓట్లు రావటమే అందుకు కారణం. జగన్ ఓటమికి వేరువేరు కారణాలు అన్వేషించే కార్యక్రమం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. వైసీపీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నించిందని, కాకపోతే కమలాన్ని జగన్ దూరం పెట్టారని ఆయన అంటున్నారు. అది జగన్ చేసిన అతిపెద్ద తప్పని ప్రసన్న వాదిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు ఒప్పుకొని ఉంటే జగన్ ఇప్పటికీ అధికారంలో ఉండేవారని ప్రసన్న చెబుతున్నారు. ఇప్పటికైనా జగన్ తన తప్పును తెలుసుకుని దాన్ని రిపీట్ చేయకూడదని ప్రసన్న కోరుతున్నారు. బీజేపీతో భవిష్యత్తులోనైనా పొత్తు పెట్టుకోండి స్వామి అన్నట్లుగా ప్రసన్న వేడుకోలు ఉంది. జగన్ 5 ఏళ్ల పాలనా కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతిచ్చింది. రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోతే వైసీపీ సమర్థింపు వారికి ప్రయోజనం కలిగించింది. బీజేపీకి ఆ పార్టీ ఒక రాజ్యసభ ఎంపీ పదవిని కూడా అప్పగించింది. బీజేపీ ప్రతిపాదించినట్లుగా పొత్తుకు వైసీపీ ఒప్పుకొని ఉంటే కథ వేరేలా ఉండేదని ప్రసన్నకుమార్ రెడ్డి వాదన. ప్రధాని మోదీ ఒక్కసారి మాటిస్తే తప్పరని, కమిట్మెంట్ కు ప్రాధాన్యమిచ్చే నాయకుడని ప్రసన్న లాంటి వాళ్లు వాదిస్తున్నారు. మైనార్టీ ఓట్లు పోతాయన్న భయంతో జగన్ రెడ్డి బీజేపీని దూరం పెట్టారన్నది వైసీపీలో ప్రస్తుతం కొందరి ఆలోచన విధానంగా కనిపిస్తోంది. ఆ ఒక్క భయాన్ని తొలగించుకుని కమలంతో కలిసిపోయి ఉంటే ప్రస్తుతం కేసులు, అరెస్టులు లాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదని వారు వాపోతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ పట్ల, ఆయన కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయినా బీజేపీ పెద్దలు తమ రాజకీయ అవసరాల కోసం టీడీపీతో పొత్తుకు అంగీకరించారని వైసీపీలో కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకు బీజేపీకి అనేక సందర్భాల్లో విభేదాలొచ్చాయి. మరోపక్క జగన్ గాని, వైసీపీ నేతలు గాని, చివరకు కార్యకర్తలు గాని బీజేపీని పల్లెత్తు మాట అనలేదని ప్రస్తావిస్తున్నారు. అందుకే తమ పార్టీ వైపు బీజేపీ మొగ్గు చూపిందని, వచ్చిన సువర్ణావకాశాన్ని జగన్ చేజేతులా వదులుకున్నారని చెప్పుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా వైసీపీని టచ్ చేసి ఉండేవి కాదన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా జగన్ వెళ్లి బీజేపీతో కలవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎలాగూ ఏపీలో కూటమి విచ్ఛిన్నం ఖాయమని వారు ఎదురు చూస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.